భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 14/4/2024 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష షష్ఠి ఆదివారం. షష్ఠి మధ్యాహ్నం 3:48, ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:19, వర్జం మధ్యాహ్నం 1:24 3:02 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:32 5:21 వరకు, సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:11, అమృతగడ్డి రాత్రి 7:07 8:45, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:20 వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు కూడా శుభ సమయం. అతిగండం తెల్లవారుజామున 3:13, తైతులకరణం మధ్యాహ్నం 3:48, గరంజి తెల్లవారుజామున 3:49. శృంగేరి భారతీయ తీర్థానంద స్వామి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం వారిది మహానుభావులది కాబట్టి విశేషమైనటువంటి రోజు అన్నమాట. అంతేకాకుండా షష్ఠి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సామాన్యంగానే ఉంది ఈరోజు. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారి చాలా అనుకూలంగా ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో 18వ అధ్యాయంలో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భావద్వేషిణి సహజం కర్మ కౌంతేయ సదోషామసి నత్యజత్ సర్వారంభ హి దోషేన ధూమ్రేవాగ్నిరేవావృత. ఓ కౌంతేయ అర్జున, దోషయుక్తములైన సహజమైన కర్మలు త్యజింపరాదు. ఎలాగనగా అగ్ని పొగచేత ఆవరింపబడినట్లుగా కర్మలన్నీ ఏదో ఒక దోషముతోనే కూడి ఉండు. నీ కర్తవ్య కర్మ ఏదో అది చెయ్యాలి తప్ప దాన్ని విడిచిపెట్టకూడదు అని కర్మల గురించి కృష్ణ పరమాత్మ విశేషంగా మనకి తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.